మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. వర్ణింపగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. 3వ వచనము, నా పనుల భారము యెహోవా మీదనే ఉంచుడి. ఈ వాక్యము దేవుడు జీవించుగాక. ఆమేన్. నా బాధలు దేవుడు తీర్చున్నాడు కాబట్టి నేను తెలుసుకున్నాను అనుకున్నాను. నా బాధలు గోడ విషయంలో, కుమార్తె విషయంలో, కుమారుడి విషయంలో మీరందరూ ప్రార్థించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఎలిషమ్మ మొదటి బహుమానం తీసుకున్నా కూడా మరి ఎవరు అవివేకులుగా ఎంత మాట్లాడినా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. తిరిగి మరి గర్భఫలం ఇచ్చి దేవుడు కుమార్తెకి సంతోషం, ఆనందం మా కుటుంబంలో ఇచ్చినాడు. గోడ విషయంలో కూడా న్యాయం సమకూర్చినాడు. ఆలస్యమైన న్యాయం చేయడు దేవుడు. ఏరియా విషయం గురించి ప్రార్థించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ గొప్ప సాక్ష్యం మాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన కాక మా కుటుంబం గురించి, చిన్న గురించి, చదువు గురించి, ఏరియా గురించి, వివాహం గురించి ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న కోసం రాదు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి నాకు ఇచ్చినటువంటి నేను చెప్పే సాక్ష్యం ఏమంటే, ఫస్ట్ నాకు ఈ బాబు చనిపోయిన విషయం అందరికి తెలుసు. అయితే సెకండ్ ప్రెగ్నెంట్ నేను, అంటే నాకు థైరాయిడ్ ఉంది. ఫస్ట్ ప్రెగ్నెంట్లోనే 5 monthsలోనే అది చెప్పినారు డాక్టర్స్. అయితే నాకు డెలివరీ అయినాక మేడం అంటే ట్యాబ్లెట్ యూజ్ చేయొద్దు అనింది. అందుకోసం నేను అంటే నాకు థైరాయిడ్ ఉండదేమో అనుకొని నేను ఇంకా బాబు చనిపోయినా ట్యాబ్లెట్స్ యూజ్ చేయలేదు థైరాయిడ్. అట్లా 1 సంవత్సరం 3 నెలలు నేను మింగలే. నేను లావ్ అయిపోతున్నాను. మా అమ్మ డాక్టర్స్కి చూపించుకుందిరా అంటే వద్దు, దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఇస్తాడు. నేను పిల్లలు అంటే నేను నా ఎంతటా నేను దేవుడు ఇచ్చినాడు నిలబడినాను. ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. మేడం అదే చెప్పింది డాక్టర్, నేను అంటే ట్యాబ్లెట్ల ద్వారా నువ్వు నిలబడలేవు కదా, నీ అంతటా నువ్వే దేవుడు అట్లా నిలబడ్డారు కాబట్టి మీకు 100% మళ్ళీ దేవుడు ఇస్తాడు అని చెప్పింది మేడం. ఆ విధంగానే 1 నెల అంటే ఇంకా నేను థైరాయిడ్ నాకు ఇంకా అది డౌట్ వచ్చింది, ఒకవేళ నేను అందుకే లావ్ అవుతున్నానేమో చూపించుకోవాలా అని. మళ్ళీ డాక్టర్ని కలిసినప్పుడు మేడం ఎక్కువ థైరాయిడ్ ఉంది, నువ్వు ఎన్ని రోజులైంది మింగక అంటే 1 year అయింది మేడం అంటే
అందుకే ఎక్కువ ఉంది, అయినా ఏం కాదు ఈసారి మింగు అని చెప్పింది. అప్పుడు నేనేం 1 నెలనే మింగిన ట్యాబ్లెట్లు, 2వ నెలకే కన్సీవ్ అయినా. కానీ బాబు విషయంలో అయితే నేను మొన్న డెలివరీ టైం ఫస్ట్ బాబు చనిపోయిన రోజు, అంటే పుట్టి చనిపోయిన రోజు డేట్కే ఇచ్చినారు డెలివరీ. నేను అప్పుడు ఇంకా ముందే అయితేనేమో 4 రోజుల ముందే పెయిన్స్ వస్తాయి కదా, అప్పుడు కూడా అలానే వచ్చినాయి అనుకున్నా. కానీ ఈసారి 1 వీక్ ముందే నాకు పెయిన్స్ వచ్చినాయి. కానీ దేవుని చిత్తం ఏమంటే ఈ బాబు కూడా నాకు మళ్ళీ ఫస్ట్ ఎట్లా జరిగిందో అట్లనే అయ్యే అవకాశం ఉంది అని నార్మల్కే పెట్టినారు. నాకు వద్దు మేడం నాకు సిజరింగ్ చేయండి అని చెప్పినా. నేను లేదు నీకు బ్లడ్ ఎంత ఉందో తెలియదు, బేబీ వెయిట్ ఎంత ఉందో తెలియదు, మరి సిజరింగ్ ఎట్లా చేస్తాం, మేము నార్మల్కే పెట్టేస్తామని మేము 4 గంటలకు పోయినా. పెద్దమ్మతో ప్రేయర్ చేయించుకున్నాం. ఆటోలో ఎక్కినప్పుడు పెద్దమ్మ నువ్వు వేసి రక్తమే చేయమనుకుంటేనే పో, నీకేం కాదు, క్షేమంగా తిరిగి వస్తావు, బాబుతోనే వస్తామని చెప్పింది. అన్న రీతిగానే దేవుడు బిడ్డని ఆరోగ్యంగా నా ఒళ్ళో పెట్టి సన్నిధిలో నిలిపినందుకు దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు ప్రార్థించడానికి అందరు ప్రార్థన చేసినారు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగించండి. జ్ఞానమేదు వైద్యులు దేవుడు మరి అనే గర్భంలో ఉన్నప్పటి నుంచి నా ప్రభావ కన్నాను ప్రార్థన మీరు విన్నారు. గర్భంలో నిలబడక ముందే ఇంకొకటి మీరు ఏర్పాటు చేసిన దోషం గల దేవి కుమారుగా వందలు చదవడానికి చేసి తల్లికి నెమ్మది సమాధానం కలిగించడానికి ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి ఘనమైన విషయాన్ని ఇచ్చిన కుమారుడు నేను స్థుతిస్తూ నా దేశం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆమె వచ్చింది నేను ఏం సిద్ధం ఏమైందంటే ఇక యాడ మమ్మల్ని ఆయన చెప్పారు ఇక్కడే ఇస్తున్నాను ప్రేమ నాకు తెలుస్తున్నాను జ్ఞానపడి వయసు దేవుడి దగ్గర మనుషులు కనపాలని సాక్షిగా సాధనగా రోషం గల దేవుడు కూడా ఉండటానికి దాయించింది కదా. మరి పూర్ణ ఆరోగ్యం పూర్ణ వాళ్ళ శక్తిని కుమారు కూడా నీ జ్ఞానాత్మక నింపని కదా, వాళ్ళ నాన్న కూడా దేవుడి పైన పనిచేయదు. ఈ బిడ్డను బట్టి కుటుంబ రక్షణ ఆనందం సంతోషం కలగొచ్చింది. ఏ సంగతి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆమె నాహూము గ్రంథము 2వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువు. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి. నగరు పడిపోవచ్చున్నది నిర్ణయమాయను, అది దిగంబరమై కొనుపోబడుచున్నది. గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవచ్చున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడు ఒకడును లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారం కొల్లపెట్టుడి, అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది, అవి లెక్కలేక ఉన్నది. దేవుడి మాటలు. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవచున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయను? మనం చూసుకుంటే ఇక్కడ జ్ఞాపకం దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నట. ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్పాలా? దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటే అస్సలు మనం ఆగలేం. అంటే ఎంత ఇదిగా దేవుని చెందికి రావాలి 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 అన్న ఒక తపన, ఒక తృష్ణ ఉంటది. మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంత తేటగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే,
యేసయ్య తన హృదయంలో నొచ్చుకున్నాడు. యేసయ్య ఏం చేసినాడు చెప్పండి? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? యేసయ్య నొచ్చుకున్నాడు, దేవుడు కూడా నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు దేవుడు? త్వరగా దేవుడు ఎందుకు నొచ్చుకున్నాడు? వెరీ గుడ్. చూడు, ఎలిషమ్మ కొడుకు ఉన్నందుకు బాగా ఉజ్జీవంగా చెప్తుంది ఆన్సర్స్. అప్పుడు చెప్పేది కాదు. ఎంత ఇదిగా నరుడు ఎందుకు చేసినానా అన్నది. నాకు కూడా ఎందుకో భలే బాధ అనిపిస్తుంది. ఏదో వర్షం వచ్చిందిలే, పనులకు పోయే వాళ్ళు పోయి రాత్రి వస్తాలంటే నేను సంతోషపడతా. మామూలుగా ఉన్న వాళ్ళు ఇంటికి ఇక్కడ ప్రార్థన రావడానికి ఏం జబ్బో నాకు అసలు అర్థం కాదు. టైం ఎట్లా వేస్ట్ చేసుకుంటారు? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరి బ్రతుకు ఏమైపోతుందో తెలియదు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఉన్నట్టుండి మళ్ళీ అంత బాగా యాక్టివ్గా ఉండేవాడు రజేష్ అన్నాం కదా, ఎంత యాక్టివ్గా పాపం రోజు పనిచేస్తాడు. ఉన్నట్టుండి హార్ట్ ప్రాబ్లం అనుకున్నారా? ఏమైనా అనుకోరా? ఇంకా చాలామంది యూత్కు రావడం చనిపోవడమే జరుగుతుంది, బాగా ఏది లేదు. అందుకు నేను ఎక్కువగా యవనస్తులు తమ యవన జీవితాన్ని దేవునికి సమర్పించకపోతే తర్వాత లబోదివ్వమని మొత్తుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ప్రయోజనమే ఉండదు. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు యూత్ గురించే అన్ని సమస్యలు వస్తున్నాయి. మొన్న 32 మందిని ఊచకోత కోసారన్నారు. మరి కోసినారో ఊగా బిల్డప్ తీసినారో తెలియదు. వాళ్ళ ఉరి తీసినారో లేదో మనకు తెలియదు. ఉరి తీశారన్నారు, మళ్ళీ కబుర్లో ఏమో తెలియదు. దుష్టులను సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా భయంకరమైన శిక్ష వస్తుంది. 32 మంది ఎవరంటే వాళ్ళు ముసలోళ్ళు కాదు, ఎవరంతా వాళ్ళు యవనులే. అంతా 15 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు నడుపుతున్నప్పుడు ఎంత నీచమైన కార్యాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు అక్కజన్మలు, వాళ్ళ తల్లి కూడా ఉంటుంది కదా, తల్లిన్న గుర్తురాదా ఈ పెదవులో కనిపిస్తుంది. వాళ్ళ కూతుళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అక్క చెల్లెల్లో అన్నదమ్ములు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం కూడా గూడూరులో వింటుంటాం, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటారు, వేరే ఆడపిల్లని పాడు చేస్తారు. అంటే అదే వాళ్ళ చెల్లిని ఊరికి ఇట్లా టచ్ చేసిన అనుకో, మొత్తం గుప్పంతా పోయి కట్టలు తీసుకొని పోతాం. ఇంకా మరి వాళ్ళలాగానే ఇతరుల ఆడపిల్లని ఎందుకు అనుకోరు? జ్ఞాపకం చేసుకోవాలి అన్నీ. ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్తాను. మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కూడా దేవుడు శిక్ష విధిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరిని బాధ పెడితే దానికి ఎంత బాధ వస్తుంది అంటే, దైవ బిడ్డలకు 5 నిమిషాలు బాధ పెడితే ఎంత గుండె కోత, ఎంటైర్ వంశాలు నాశనం అయిపోయినాయి. ఆహబు 70 మంది కుమారులను చంపి పడేస్తున్నారు. సిద్కియా 30 కుమారులు చంపి పడేస్తున్నారు. కన్నుల ఎదుట చంపి మళ్ళా కన్నులు ఊడదీసి ఆ రక్తం కారుతూ ఉంది. అప్పుడు గుర్తొచ్చింది ఇర్మియాను ఒక్కసారి ఊగంట చెప్పదగ్గేసినాడు. ఇర్మియా ఏం తప్పు చెప్పలేదు, ఉన్న విషయాన్ని చెప్పాడు. నువ్వు పోవద్దు నెబుకద్నెజర్ రాజు పైకి. నెబుకద్నెజర్ రాజు పైన దేవుడి కనికరం ఉంది. దేవుడే నెబుకద్నెజర్ రాజును రేపాడు. మీకు చేసే అవివేకానికి, అక్రమానికి, మీ బ్రతుకులకు అలా లేపాడు. కాబట్టి నువ్వు అలా అతని మీదకి యుద్ధానికి పోదు. అతను ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకు రేపినావు అతన్ని? నెబుకద్నెజర్ రాజు తనకు తాముగా రాలేదు, సిద్కియా రేపినాడు. ఊకున్న సింహాన్ని రేపితే ఊకుంటుందా? ఊకున్న దాన్ని ఊకబోతుంటుంది. అది ఏం ఊకట్ల పోతా ఉంటే దాని మీద వేసి రాయి చేస్తే అది మళ్ళీ పడిగెత్తి వచ్చి కలుస్తుంది. అంతే కదా. మామూలుగా అయితే పాములను చంపాల్సిందే. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో అవి ఊరికనే పోతుంటాయి, ఏం చేయవచ్చు. అలాంటి వాడిని ఏం చేయలేము. నేను కూడా ఏం చేయలేదు ఒకసారి. ఎందుకంటే రత్న వచ్చిందా ఇక్కడ అదంతా తోట ఉండాలి. తోట ఉన్నప్పుడు చాలా పెద్దది. నేను వచ్చినప్పుడు కనపడదు, అక్కడ కనపడుతుంది. ఎక్కడ రత్నం చూపి అంట. కానీ తర్వాత నేను చూసిన అది నేను కొద్దామని మనసులో అనిపించింది. అయినా అది ఏం చేయలేదు, ఊరికి అదంతా కదా వెళ్ళిపోయింది. చాలా పెద్దది కదా, చాలా పెద్దది, లావుది కూడా. మిగతా కొన్ని నేను చంపేస్తాను, కనపడవన్నీ చంపేస్తాను. ఏమో దాన్ని చంపాలని కూడా నాకు అనిపించలేదు. పోన్లే అని ఊరికే అనుకున్నాను క్యాజువల్గా. అది అలాగనే వెళ్ళిపోయింది. 3 times ఏమో చూసుంటాను. మిగతావన్నీ చంపబడదు, చాలా చంపినాము. ఒకసారి అయితే 7 పాములను చంపినాం. గుర్తుందానికి? ఎన్ని పాములు చంపినా చెప్పండి? 1 గంటలో. ఆశ్చర్యపోతుంది కదా మీకు? 1 గంటలో. ఎలాగ అంటే నైట్ ప్రేయర్ అప్పుడు ఇదంతా తోట ఉంది,
అక్కడంతా బండలు ఉంటే మామూలుగా ఉన్నాయి. అంటే ఫస్ట్లో అనమాట. ఆ చిన్నగా ఉన్నారు ఆ పిల్లలు, రత్న బిడ్డలే చిన్నగా ఉన్నారు వాళ్ళు. అక్కడ ఆ రూమ్లో ప్రేయర్ జరిగేది. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా బయట కూర్చునే వాళ్ళు. ఇక్కడ నిండిపోతే అక్కడ కూర్చునేవాళ్ళు. నేను అక్కడే కూర్చున్నాను. అక్కడ సోఫా ఉంది కదా, ఆ సోఫా దగ్గర కూర్చున్నాను. తర్వాత మళ్ళీ వర్షం వస్తుందేమో అని చెప్పి మేము లోపల కూర్చున్నాను. అంత లోపల వర్షం వస్తుందేమో అనుకుంటుంటేనే అక్కడ నుంచి ఒక పాము వచ్చింది. దాన్ని చంపిన ఒక 10 నిమిషాలు మళ్ళీ ఇంకొకటి వచ్చింది. దాన్ని చంపేసినాం. ఇంకా సర్లేని మేము ఇంకా ఇక్కడ కూర్చున్నాం వేరే కానీ ఈడ లోపల కూర్చున్నాం. లోపల కూర్చున్న తర్వాత మేడం లోపలికి ఒకటి వచ్చింది మేడం మనకి ఎంత ధైర్యం దానికి అన్నట్టు అని అనేసి అదేం చేసింది, వెడ్డింగ్ కార్డు పడింది. వెడ్డింగ్ కార్డు లోపలికి వెళ్ళింది. నాకు వెతికినాం కానీ కనపడలేదు. వెడ్డింగ్ కార్డు లోపలికి వెళ్ళింది. నేను వాడు ఎలిషమ్మ వాళ్ళ కొడుకు నా స్టూడెంటే, అరే ఖచ్చితంగా ఇక్కడనే ఉంటారా, అది ఆ పెళ్లి కార్డు దాని మీద ఏ ఒకటి లోపల వేసినప్పుడు బయటకు వచ్చింది. దాన్ని తుప్పు చేసి పడేసినాడు. అప్పటికి 3 4 అయిపోయినాయా. అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. బాగా మంచిగా అంటేనే ఇంకొకరికి చంపినాము. అంత గుర్తులేదు నాకు. సరే అది అయిపోయింది. రాత్రి పడుకున్నాం. అవి ఇక్కడ నుంచి వచ్చినాయని తర్వాత నాకు ఇదంతా నేను పాదులు దిపిస్తాను. ఇది ఇక్కడ రాళ్ళేసి మంచి ఇక్కడ ప్రేయర్ జరగాలంటే అంత ఇష్టం నాకు. వీళ్ళు ఏం చేసినారు, రామంజులు అని వాళ్ళంతా అక్కడంతా తవ్వి పెద్ద బండ ఇలా ఆ కిటికీ దగ్గరికి ఇట్లా కిటికీ దగ్గరికి ఇట్లా ఆనిస్తారు కదా, అట్లా ఆనిచ్చినారు. అప్పుడు అదంతా ఉంది. తీగ అది ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు. కానీ మొత్తానికి అక్కడి నుంచి ఏం చేస్తే నేను పొద్దున్నే లేచేసరికి రాత్రి అంటే 12 మేము ప్రేయర్ చేస్తాం కదా, ప్రేయర్ చేసిన తర్వాత పడుకున్నాం. మేము పడుకున్న తర్వాత ఒక చిన్న పాము అక్కడ ఉంది, కిటికీ దగ్గర చుట్టుకొని ఉంది. ఒకటి నా నెట్ పైన ఉంది, ఇంకొకటి అక్కడ సెల్ఫ్ దగ్గర ఉంది. నేనంతా ప్రేయర్ చేసుకున్న తర్వాత ఎప్పుడు థ్యాంక్ యూ చేస్తాను ఇట్లా అంటా అన్నమాట. ఇప్పుడు పైకి చూస్తేనే చుట్టూ కనపడుతుంది. అమ్మకి ఎంత ధైర్యం పెట్టి నెట్ మీదకి వచ్చింది అని చెప్పేసి నేను వెంటనే లేచి నెట్ మీద నుంచి దాన్ని ఇట్లా తీసి దాన్ని చంపేసాను. దాన్ని చంపేస్తే ఇంకా నెట్ అంతా ఇట్లా ఇప్పేసి మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేయడానికి పెట్టాం కదా, అట్లా అట్లా ఈ పక్క తాడు చేసి చూస్తుంటే ఆ కిటికీలో చుట్టుకుంది. దాని కిందికి అనేసి వాళ్ళు దాన్ని చంపేసిన తర్వాత ఇంకా నేను బయట ఇట్లా చదువుకొని ఆడ సెల్ఫ్లో పెడతామని చూసుకుంటే ఇంకా ఇట్లా 2వ సెల్ఫ్లో అక్కడ 2వ సెల్ఫ్ ఉంది కదా, ఆ 2వ సెల్ఫ్ దగ్గర ఇట్లా ఉంటా సెల్ఫ్ అక్కడనే చుట్టుకుంది. వెంటనే నేనే అనుకున్నా అదేమన్నా దీన్ని కట్టే తాడు కూడా కొన్ని ఉంటాయి కదా, కట్లలా ఉంటాయి కదా, అవి 2 కట్టలు మిగతా 4 ఉంటాయి. చంపి పడేస్తాను. ఎక్కడి నుంచి వచ్చినాయి కానీ నాకు తర్వాత డబ్బులు చూస్తే అప్పుడు అది కూడా నాకు అప్పుడు ఐడియా రాదా. అప్పుడు మళ్ళీ అది కట్టడానికి చూస్తే ఆ టీచర్ ఇక్కడ ఒక పాము ఉందని చెప్పి చంపేస్తే మీరు ఆ బండని ఇట్లా పెట్టినారో ఆ నుంచి 3 వచ్చినాయి దొరకలేదు. దాని తర్వాత ఇంత వరకు అంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒకప్పుడు ఇక్కడంతా పాములు తిరిగేవట. వెనకాల నా పుట్టుంది కదా, ఆ పుట్టను తీసేపించాం. పుట్టను కూడా తీసేపించాం. అవి లోపల ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిపోయినా మనకు తెలీదు. కొన్ని రోజులు దాకా అట్లా వచ్చాయి, తర్వాత ఇంకా రాలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు తన పిల్లల పక్షంగా ఉంటాడు. ఏ హాని జరగకుండా దేవుడు కానీ చేసిన వేళ మర్చిపోకూడదు. కాబట్టే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ నెట్ పైన పడకుండా నెట్ లోపలికి కూడా రావచ్చు. ఎప్పుడు వచ్చిందో ఎంతసేపు ఉందో కూడా తెలియదు. ఎప్పుడొచ్చా ఉన్నాయో కూడా నాకు తెలియదు. కాకపోతే నేను నెట్ లేకుండా అస్సలు పడుకోను. ఎందుకో మరి దేవుడు అట్లా ఇచ్చినాడో నాకు తెలియదు. ఎండాకాలమైనా ఎప్పుడైనా ఖచ్చితంగా నెట్ ఉంది. చుట్టూ అంతా ఫోన్ చేసుకొని పడుతుంది. అందుకే దానికి అవకాశం లేదు. ఇది నేనేం చెప్తున్నా అంటే మనం కూడా అపవాది మనలో దూరకుండా, అది నాకు ఇచ్చిన కాన్సెప్ట్ ఆ నెట్ ఆత్మ కవచం మనలో ఉంటే అపవాది ఎక్కడి నుంచైనా దూరుతుందా, దూరండి. అందుకనే ఎక్కడైనా కూడా మన ఇంటికి కానీ ఎక్కడైనా రంధ్రాలు ఉంటే వెంటనే మనం సిమెంట్తో పూర్తి చేసుకుంటాం. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆత్మ సంబంధమైన విషయాల్లో అపవాది దూరకుండా మనం కూడా ఏం చేయాలంటే ప్రతి అంటే అపవాది దూరడానికి సోర్స్ ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహణ శక్తి మనకు ఉండాలి. మన చూపుల ద్వారా అది మనం శోధించవచ్చు, వినికిడి ద్వారా శోధించవచ్చు, నాలుక ద్వారా శోధించవచ్చు, చేతుల ద్వారా, నడక ద్వారా వీటిని మనం సరి చేసుకోవాలి. జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటాయో అప్పుడు దేవుడు పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధుడికి మనం వెళ్తాం. నిన్ననే పరిశుద్ధాత్మక శక్తితో నింపబడే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. అది చాలా మంది చూశారు ఆ యొక్క టాపిక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఈ రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకున్నట్లుగా తండ్రి అయిన దేవుడు కూడా తన యందు భయభక్తి గల బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటి. రెండవది, దేవునికి విరోధులైన వాడిని జ్ఞాపకం చేసుకుని వెంటనే వాళ్ళ నాశనం చేస్తాడు. ఊరుకోడు. దేవునికి విరోధం ఉంటే అస్సలు దేవుడిని ఆదరించాడు.
109వ కీర్తనలో ఆ మాట రాయబడి చూడండి. 109వ కీర్తన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి ఆ కోవలో ఉన్నారని ఒకసారి ఆలోచించుకోండి. చాలా ప్రాముఖ్యమైనది కీర్తన. 109వ కీర్తన 4వ వచనం నుంచి చదవమా. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అది ప్రేమకు ప్రతిగా. నేను కూడా చాలాసార్లు అంటుంటా, మేలు పొందని వాళ్ళు ఇక్కడ ఏం కన్నాపీఠంలో మేలు పొందిన వాళ్ళు రాకపోయినా నేను వాళ్ళ గురించి పట్టించుకోను. కానీ ఇక్కడ వచ్చి మేలు పొంది రాకపోతే చాలా చాలా నాకంటే ఎక్కువ దేవుడు బాధపడుతున్నాడని తెలుసు. చావు బ్రతుకుల మధ్య వచ్చి నేను రత్న పైన పడుకుంటే అక్కడ పడుకున్నారు దాదాపు ఒక 2-3 వారాల దాకా. యేసు సులోచన చస్తారు అన్నప్పుడు బ్రతికినారు. ఇప్పుడు ఎక్కడున్నారు మరి? దేవుడు అడుగుతాడు. ఈ 109లో ఉంది ఆన్సర్. నేను చూపిన మేలుకు ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? పగ పట్టి ఉన్నారు. ఇంకా చాలా మంది చిన్నారి ఏడ్చుకుంటూ వచ్చింది, మేడం నేను చచ్చిపోతా మేడం అని. నేను ఓపెన్గా చెప్పడం నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను. ఎందుకమ్మా అంత ఇదిగా చనిపోతామని? అంతకుముందు ఆ పాప ప్రార్థన అప్పుడెప్పుడు వచ్చేది, తర్వాత చాలా ఒక 4 years బ్యాక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ చర్చిలో ప్రేర్ చేసుకుంది 1 రోజు 2 సార్లు. థర్డ్ టైం ఇంటికి వచ్చింది అనమాట. 9 ఆ ప్రాంతంలో వచ్చింది, 9:30. ఎందుకంటే మా అమ్మ నన్ను బతకలేదు, మా నాన్న బతకనేయాడు, అసలు నేను మా తమ్ముడు చచ్చిపోవాలనుకున్నాను మేడం అని ఏదో వాళ్ళ నాన్న ఏమో అన్నాడని నేను చెప్పింది. సర్లే నేను చెప్పొచ్చినావా ఇంట్లో, చెప్పకుండా వచ్చినావా అన్న. ఏం చెప్పలేదు మేడం, అట్లా చెప్పకుండా రాబోతున్నా, ఇక్కడ పోయినారని అనుకుంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఇంటికి వచ్చేది కాబట్టి అని ఆ రోజు నేను ఉజ్జగించి వాక్యం చెప్పి భోజనం చేయలేదంటే అదే భోజనం పెట్టడం ముఖ్యం కాదు. నేను చెప్పేది వాక్యమైన భోజనం. వాక్యమైన భోజనంతో ఆత్మ సంబంధమైన విషయాల్లో మరి బాధను నివారణ చేసి ఆ రోజే నేను నా దగ్గరికి రావద్దని గేటేసిందే. ఆలోచించండి ఒకసారి, అవునా? వద్దమ్మా నా దగ్గర ఆడపిల్లలు నేను అసలు రానివ్వను, నేను మీకు ఇల్లు ఉంది కదా, మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు పో అని అన్నీ ఉంటే వాళ్ళకి ఎందుకు గుర్తుకు రాదు? నేనేం చెప్తా, ఆడపిల్లలు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తాను. ఒక ఆమె బాగా బయట సరి చేసుకొని చెప్పినాను. ఈరోజు చర్చి కూడా చూసినారా? అంటే బయట సరిగా వేసుకుంటే కూడా ఇక్కడ రావడానికి కొందరు ఇష్టపడ్డాను అనమాట. అంటే ఇంకా మీరు ఎట్టనే ఉండండి రండి చెప్పాలా నేను. చూసారా ఎట్లా ఇక్కడ 9వ కీర్తనలో ఎంత బాధతో మాట్లాడుతున్నాను. తర్వాత చదువుమా. అయితే నేను మార్గ ప్రార్థన చేయుచున్నాను. అయితే నేను మాత్రం ఏం చేస్తున్నాను? మానక ప్రార్థన చేస్తూనే ఉన్నా. వాళ్ళు రాకపోని అనుకోవచ్చు మీరు, అక్క ప్రాణం చేయమంటే చెయ్యదని. మీ ఎదుట నేను చెయ్యనని చెప్తాను, ఎందుకంటే మీరు వాక్యం వినడానికి రండి అని. కానీ కంటిన్యూస్గా వచ్చినా రాకపోయినా నేను చేస్తాను. రోజుకు 2 times. విక్టోరియా, రత్న, యేసు, ఎలిషా, కృపనంద, శ్రీకాల, స్వర్ణక, ప్రేమక, స్వర్ణక, జయంతి, గౌరీ, పూర్ణ, ముందు వీళ్ళదే వస్తాను. ఎత్తేరే, మెల, సౌదా మీద ఎక్కువ రాదు అప్పుడు వచ్చేది. కానీ అయినా స్టిల్ నవ్వు. ప్రేమ అంటాక చచ్చిపోయేది, ఆశీర్వాదం అంటాక చావు బతుకుల మధ్య వచ్చింది. ఒకసారి దేవుడు జీవాన్ని ఇచ్చినాడు. ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుడు అడుగుతాడు. ఆమె వేరే గురు ప్రేమ అంటారు. ఇంకా చాలామంది ఉన్నారు. మొదటి సోమవారం, తర్వాత ఖైరవాడ, నంద్యాల, ఆలూరు, తిరుపతి, గురు, చంద్రుల, చెన్నాపల్లి, మళ్ళీ గూడు, ఆ ప్రస్తుతం గూడు తర్వాత పోల్గోడు, జూలకల, పులికిర్తి, కోల్గల, బెల్లగల, నందికొట్టు, నాగలాపురం, ఇచ్చాపురం అంటే ఎక్కడో ఉంది. అంటే ఏవి వరుసగా నేను వెళ్ళినాను అట్లనే ప్రే చేస్తాను. గుర్రేవల, కొత్తకోట, కొమిరాల, తర్వాత కొమిరాల, బుక్కరాయపాలెం, కోసిగి నుంచి మళ్ళీ ఈ లాస్ట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ నేను అక్కడికి పోయినా. ఏదంటే అది ఎప్పుడు అనేదాన్ని ఈ మధ్య మర్చిపోయాను. ఆత్మకూరు దగ్గర కోయలకుంట్ల అక్కడంతా మన పిల్లలు కొంతమంది చదివేవాళ్ళు. కోయలకుంట్ల ఇలాగ ఎందుకు నేను ఇది కేవలం ఉదాహరణ కొన్ని పేర్లు మీతో గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు అంటే ఇవన్నీ నేను తిరిగితే ఎప్పుడు 35 years బ్యాక్ పోయినాను, ఈ మధ్య పోయినాయి కాదు. వాళ్ళు అనుకోనిచ్చు మరి మర్చిపోయినారని. కానీ వాళ్ళు కూడా మర్చిపోకుండా నా కోసం ప్రేర్ చేస్తున్నారు. నాకు కొన్ని ఏళ్ళ తర్వాత చేస్తారు, ఎక్కడో చోట కనపడతారు. మీద గుర్తుపడ్డారా నన్ను అంటారు. ఎవరు మీరంటే మా అమ్మ పిల్లలు లేకపోతే మీరు ప్రేర్ చేసిన అంటారు కదా, మీ ఫోటో మా దగ్గర ఉంది, మాకు మీ గురించి చెప్తా ఉంటారు, మీకు ప్రార్థన లేదు. ఆ షాక్ అయిపోతుంది. అంటే నాకు ఫోటోస్ చూపిస్తే అప్పుడే గుర్తుపట్టాను. చూడండి మా ఫ్యామిలీ ఫోటోలు ఉన్నారు మేడం. వాళ్ళు ఎక్కడున్నారు? యానం ఎక్కడుంది తెలుసా?
తెలుసా మీకు ఎవరికైనా? యానం ఎక్కడుందో ఎవరు తెలియదు? తమిళనాడు. అది ఇక్కడ రాజమండ్రి దగ్గర యానం. అది దానికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఒక్క రో ఉండదు, ఇంతనే ఉంటుంది. అంతా మడుగు చేపలు యానం. టీవీలలో వస్తుంటుంది యానం వాళ్ళు ట్రైన్లో స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే నేను మర్చిపోను, కానీ మరి మీరు ఎందుకు మర్చిపోతారు? ఒక్కసారి నేను మర్చిపోతే దేవుడు నన్ను చెప్పగొట్టి మళ్ళీ గుర్తు చేస్తాను. వినకుండా దొరకకుండా వాళ్ళు చాలామంది ఆత్మీయులు, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసినప్పుడు టీవీలో చూసి వాళ్ళు నాకు కాల్ చేశారు. ఇక్కడ రాజు పరాక్రమ వాళ్ళని గుర్తు చేసుకున్నాడు. అంటే వాళ్ళు చేసిన మేళను బట్టి వాళ్ళని గుర్తు చేసుకున్నాడు. దావీదు కూడా చేసిన మేళను గుర్తు చేసుకున్నాడు. కానీ అదే విషయంలో చేసినటువంటి బాధను కూడా గుర్తు చేసుకొని ఇక్కడ బాధపడుతున్నాం. చదవమ్మా. నేను చేసిన మేలునకు నేను చేసిన మేలకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారంగా నుంచును. ఏముంది ఇక్కడ? వాని మీద భక్తిహీనుని ఏముంచాలంట? నేను ఇంకా చేయాలి సరే. ఈ చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా నేను కూడా చేస్తాను ప్రభా, నేను మనిషినే కదా అని నోటి దాకా వస్తుంది. నేను అంట ప్రభా వద్దులే, కానీ వాళ్ళు మారి వస్తే సార్ నాకు కావాల్సిందంటే. వాళ్ళకి ఎందుకు మారదు ప్రభా? ఇన్ని మేళ్ళు తీసుకొని డబ్బు సాయం తీసుకుంటారు, రోగాలు వస్తే వస్తారు, అన్నింటికి వస్తారు, మళ్ళీ ఏ రోగం వాళ్ళకు రావడానికి ప్రార్థనకు? అది నాకు వస్తే. ఇక్కడ దావీదు కూడా అదే బాధపడుతున్నాడు పాపం. తర్వాత చదువు. వాని మీద భక్తిహీనుని అధికారంగా. వాని మీద భక్తిహీనుడు అంటే ఎవరు భక్తిహీనుడు? అపవాది అధికారం ఉంటే ఒప్పుకుంటాడా? ఇంకా అయిపోయా, చెడు కూడా ఆడేస్తాడు. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకో 2-3 టైమ్స్ నాకు. అంటే రాత్రి 12-1కి అసలు యేసు అవుట్ అనే పరిస్థితి దేవుడు చూపించినాడు. తర్వాత నేను అడిగిన యేసుకి ఏమైంది అని. హాస్పిటల్ చేరినారన్నారు ఒక 1-2 years బ్యాక్. ఆ తర్వాత 3 సార్లు వేసినారు హాస్పిటల్. ఎందుకు గుర్తు రాదు వాళ్ళకు అనిపిస్తుంది. నాకు గుర్తు చేస్తాడు దేవుడు. ఎందుకు అంటే నేను అప్పుడు అనుకుంటా కేవలము రత్నాన్ని బట్టి ఉండొచ్చు, ఎందుకంటే ఆ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఒకరిని బట్టి దేవుడు ఇచ్చాడు. కానీ అది వాళ్ళకి లేదు. అవును మా చిన్నని బట్టి మమ్మల్ని దీవిస్తున్నాడు అని ఉంటుంది, అసలు ఉండదు. ఆడపిల్లలు ఎందుకు వచ్చినారు, ఎక్కడ పోతుంది రత్న, ఎక్కడ పోతుంది రత్న, ఎక్కడ పోతుంది అనుకున్నాను అనుకుంటారు. చదవమా. వాడు విమర్శలోనికి ఖచ్చితంగా తేబడతారు వీళ్ళు. తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక వారి ప్రార్థన పాపమవును గాక. చూడండి, అంటే నేను హృదయంలో పాపం చేస్తే నా ప్రార్థన వినొద్దు అన్నట్టుగా ఇక్కడ కూడా వాడు పాపం చేశారు కదా, నువ్వు వినొద్దు దేవా, ఇట్లా ఉంటాను నేను చేస్తున్నా కదా నా ప్రార్థన వినొద్దు అని. మరి వాడు పాపం చేసినప్పుడు వాడి ప్రార్థన కూడా వినొద్దు. వాడి జీవిత దినములు కొద్ది వగును గాక. ఈ విషయంలో అయితే ఒక్కరి కోసం నేను చేస్తాను. ఎందుకంటే చాలా నాకు వాక్యం విషయంలో ఎవరైనా ఆటంకం చేస్తే, ఇప్పుడు యేసు వీళ్ళంతా వాక్యం విషయంలో ఏమో ఆటంకం చేయలేగాడు పెద్దగా పట్టించుకోలేదు. వాక్యం విషయంలో ఆటంకం చేసిన ఒక వ్యక్తి గురించి ప్రే చేసిన, వాళ్ళ పాప గురించి ఎంసెట్ సీట్ రావాలని ఎంతగా ప్రే చేస్తున్నాను. నాకు టీచర్ నువ్వు చేస్తే ఖచ్చితంగా వస్తుంది అంటే నేను అక్కడ నాకు ఖచ్చితంగా వస్తుందో రాదో తెలియదు. దేవుడికి నువ్వు ఇష్టంగా ఉంటే ఎందుకో వితౌట్ మరి చాలా మందికి ఖచ్చితంగా వస్తుందని చెప్పేదాన్ని నేను. ఆ నోరు ఎందుకో ఏమో దేవుడికి మనం యథార్థంగా నిజాయితీ ఉంటే ఖచ్చితంగా పిల్లల ఆశ్రయం పిల్లలకు వస్తుంది అన్న. ఆ తర్వాత ఒక నెలకే వాడు పెద్ద రెబెలియస్గా సంఘంలో తయారైనాడు. రాలే. నేను తర్వాత అడిగిన వాళ్ళ కొడుకు ఆటో వేశాడు. వేసాడు మేడం, నమస్తే మేడం అంటే ముందు నేను ఎలక్ట్రిక్ తీరుకో అన్న. ఊకే నమ్మినాడు. తర్వాత నీ బిడ్డకి సీట్ రాలేదు కదా అన్న. ఎందుకో ఏమో అసలు ఇంకా తెలియకుంటే సీట్ రాలేదు మేడం, రాలేదని ముందే చెప్పినాను మేడం. ఏం మేడం? అవును, వాక్యంలో వ్యతిరేకం చేసినారు, బుద్ధి రాదు. మీరు ప్రార్థన చేయండి మేడం, వాళ్ళ బుద్ధి రాలేదు మేడం. వాళ్ళంతే సొంతం కొడుకు. ఎందుకు చెప్పినా నాకు తెలియదు. ఇక్కడ చూడండి ఎంత అవుతున్నాడు. వాని ఉద్యోగము తీసుకున్నారు, వేరే కొడుకు తీసుకున్నారు. ఇంకా వాని బిడ్డలు అంతే కదా. వాడి బిడ్డలు తండ్రి లేని వాడు అవుతుంది కాక. ఎంత బాగా చెప్తున్నాడు అంటే అక్కడ విధురాలు అవుతుంది అని అర్థం. వాడి భార్య వేరొకరు తెలుగు కాక వ్యభిచారం అవుతుంది. ఇంకా చాలా ఉంది దాంట్లో, చదువుకోండి. ఎంత మార్మికమైన విషయం అక్కడ రాయబడింది. వాడి పేరు జీవ గ్రంథంలో నుంచి
తుడుపు పెట్టమని కూడా ఉంది, చదువుకోండి. జీవ గ్రంథంలో అంటే అప్పుడు ఉంది జీవ గ్రంథం నుంచి తుడుపు పెట్టబడింది. ఇస్కరియోతు యూదా గురించి రాయబడింది. కింగ్ సౌలు గురించి రాయబడినటువంటి కీర్తన. ముందే ప్రవచన రూపకంగా దావీదు రాశాడు. యేసయ్యకు విరోధ భావంగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా గురించి ఇక్కడ రాయబడింది. ఇంకా విరోధులైన వాళ్ళ గురించి ఈ యొక్క 109లో రాయబడింది. మనం అలాగున్నామేమో జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఇది చదివించాం. దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళని. అందుకే వాళ్ళందరూ కూడా సమూలం ఆశలు చేశాడు. దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు, మేము చేశాం. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని వేరే చేసే విధానంలో ఉన్నాడేమో. మరి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి 2025 నుంచి 26లో చాలా సంఘాలు, చాలా గృహ కూడికలు కూడా అంతకు ముందు కంటే కూడా మీరు కూడా చూస్తున్నారు కదా. నేను పోతుంటే అంటున్నారు టీచర్ మీరు టీచర్ దగ్గర ఉంటే టైం అయింది అనుకుంటే ఉంటుంది అక్క. ఒక్కోసారి పోతా ఈ మధ్య పోవడానికి కూడా టైం లేదు నాకు, అంత టైం అయింటుంది. ఇంకా వెళ్ళిపోతా ఉంటా అక్క దేవా అక్క అట్లా పోతుంటా దేవా అక్కను ఆస్వాదించండి, ఆరోగ్యం దయచండి అనుకుంటే వెళ్ళిపోతుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. తర్వాత 105 వచనం చదవండి. కీర్తన 105:5. ఇది మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన దాసుడైన ఇక్కడ అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అబ్రహాం వంశస్థులను జ్ఞాపకం చేసుకుని ఎంత గొప్ప. నిన్ను బట్టి నీ వంశాన్ని నేను మన తెన్నికల్లో చెప్పిన మేరకను బట్టి అక్కను బట్టే మేఘన కంటే ఆమె పుట్టక ముందే ఆమెకు అది ప్రవచనం కనుక మేఘన పుట్టక ముందే యాక్చువల్గా అంటే అన్ని విషయాలు చెప్పడానికి టైం ఉండదు. ఆ పాపను నేను తీసుకోవాలని నాకు ఇష్టం ఉండే. ఆ పాప నీకు పుట్టేది ఆడపిల్లనే, కానీ ఆ పిల్ల దేవుడు మా ఇంటికి ఆశ్రయిస్తాడని అంటే దేవుడికి తెలుసు. అయితే నిజంగా పిల్ల ఇప్పుడు డాక్టర్ అయింది. దానికి కారణం అక్కనే. బాగా అక్క వాళ్ళు రాకపోయినా బేబీ ఎక్కువగా రాదు, కానీ అక్క అప్పటి నుంచి బేబీ పెళ్లి కాకముందు నుంచి బేబీ కోసం ప్రయత్నించింది. హల్లెలూయా హల్లెలూయా. ఆమె పెళ్లికి ఆమె తిరుగు పెళ్లికి అంతా మా ఫ్యామిలీస్, ఎక్కువ మా ఫ్యామిలీ పోదు. నాన్న మా పెద్దన్న మా చిన్నలు అందరూ వచ్చినారు కదా. ఇంకోటి చర్చి మెంబర్స్ వచ్చినారు మొత్తం ఒక 50 మంది దాకా. వాళ్ళే వచ్చి పాటలు పాడినారు. అంటే అక్కడ నుంచి సినిమా పాటలు పాడాలి, తిరిగి వెళ్ళి కదా. అక్కడ నుంచి వచ్చేటప్పుడు మన పాటలు పాడుకుంటా పిల్లలు అక్కడ డ్యాన్స్ వేసుకుంటూ వచ్చినారు, యాక్షన్ సాంగ్ పాడుకుంటా. అప్పటికి అక్క సండే స్కూల్ పిల్లలు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత సండే స్కూల్లో చేరాలని అక్కడ జీలు వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన మేళలో దేవుడు దేన్ని మరవాడు. అంటే ఇప్పుడు అక్కకు ఉన్నటువంటి 2 కుమార్తె కదా. ఆ కుమార్తెలో మా నాన్న చెప్తున్నా కదా, ఎంగేజ్మెంట్కు ఉన్నాడు మా నాన్న, మా ఫ్యామిలీ అంతా తిరుగు పెళ్లికి మేము ఉన్నాము. ఇంకోటి టెక్నికల్కి వెళ్ళినాం మేము మా ఫ్యామిలీ. టెక్నికల్కి నాకు గుర్తొస్తుంది. దానికి ప్రతిఫలం ఏమైంది తెలుసా, ఆమె 2 కుమార్తెలు డాక్టర్స్. బేబీ 2 కుమార్తె, పెద్ద కుమార్తె డాక్టరే, చిన్న కుమార్తె డాక్టరే. నేను ఎందుకో దేవుని బట్టి నేను చెప్తాను. దైవికమైన విషయాల్లో మనం ఎప్పుడైతే ఆ దేవుని యొక్క పిల్లలను ఆహ్వానించినా కూడా అక్క పట్టుబట్టింది మీ ఫ్యామిలీ అంతా ఉండాలి. ఆమె పెళ్లి చేసేది నాన్నే కాబట్టి ఖచ్చితంగా మీ ఎందుకు అంత పట్టుబట్టింది. మళ్ళీ కిషోర్ పెళ్ళికి అంత ఏం పట్టుబట్టలేదు. కర్ణాకర్ పెళ్ళికి ఇంకా యాక్చువల్గా మా సొంతం కాబట్టి ఇంకా రావాల్సిందే. పెళ్లి కూతురు చేసేటప్పుడు నాన్నేటున్నా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాము అంటే దాని ద్వారా కర్ణాకర్ క్లిక్ చేసినాడు అనుకోండి. అంటే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన వేళ దేనిని మర్చిపోవద్దు. నేను అదే అంటాను, మీ అమ్మమ్మని మర్చిపోవద్దు. ఎప్పుడు నువ్వు లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. మీ అమ్మను నాన్నను మర్చిపోయినా అమ్మమ్మని మర్చిపోవద్దు అంటాను. మనకు మేలు చేసిన వాళ్ళు మనకు ప్రార్థన కోసం మర్చిపోవద్దు. ఇక్కడ 105వ కీర్తన కూడా 5వ వచనం మళ్ళీ చదవండి. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన దాసుడైన అలాగనే అంటాడు దేవుడు. సహోదరి మేరీ లేకపోతే మేరమ్మ ఆమె వంశీ, లేదా ఆమె మనమరాళ్ళలారా అంటాడు దేవుడు. ఇక్కడ ఆడ అన్నట్టు చదవండి. ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి, అక్కపక్క సంతతి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే ఆమె వెతకపోయినా వెతికిన తిరిగా ఇంటికే వచ్చింది. ఆమె ఎత్తుకోలే, ఎత్తుకోలే దేవస్తుంది. విధవరాలు, భర్త లేడు, వాళ్ళు ఒకరింటికి పోదు, ఒకరితో మాట్లాడదు. చూడండి దేవుడికి తెలుసు కదా ఎంత ఇదిగా. మళ్ళీ వయసు అయిపోయింది, పిల్లలకి ఎప్పుడు పెళ్ళి అయితేనే 10 మంది అనక ముందే చిన్న వయసులోనే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. అందుకని ఇక్కడ ఇది బాగా చదవండి, 105 కూడా చదవమా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యంలోను ఆయన చేసిన ఆశ్చర్య కార్యంలోను జ్ఞాపకం చేసుకొనుడి. జ్ఞాపకం చేసుకోండి. మరి చేసుకున్నారా? ఇప్పుడు నేను ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని 5-6 నెలలు కూడా అయిపోయి అన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అందుకని నేను చెప్తా, దేవా నన్ను క్షమించు, రోజు కొన్ని చేస్తా, ఒక 2-3 గంటలు అనుకోండి అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కానీ రోజు కొందరి మాత్రం రెగ్యులర్గా చేస్తాం, కొందరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు ఎంత జ్ఞాపకం చేసుకున్నారో మీకే దేవుడు అప్పగిస్తున్నాడు. 22వ కీర్తన 3వ వచనం. 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీర్వదమై ఉన్నావు. చూడండి, దేవుడు ఆశీర్వదైతా అంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుడి స్తుతిలో దేవుడు ఆశీర్వదైతాడు. నేను ఎప్పుడంటే ప్రభా నువ్వు నా స్తుతులం వల్ల నా హృదయంలో నేను సింహాసన ఆశీర్వదమై ఉన్నావు దేవా, నా హృదయం పిడికెడంతా. కానీ నువ్వు విశాలమైన నీ సింహాసనం వేయడానికి నా హృదయాన్ని విశాలపరుస్తూ అనేక ఆత్మలు పంపిస్తున్నావు దేవా, నీకు స్తోత్రం. ఎన్ని ఆత్మలు వస్తే వాళ్ళ కోసం స్తుతి చేపిస్తాను. చేసిన మేళ్లను మర్చిపోయిన వాళ్ళను దేవునికి అప్పగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ 12:1 చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం. మరి మనం రోజు సాక్ష్యం చెప్పాలి. ఆడ చెప్తున్నాం సాక్ష్యము. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలనే మరణం ఆవరించునుగా చినుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు చూచుతూ మన ఎదుగా ఉంచబడినటువంటి పందెంలో మనం ఏం చేయాలా? ఆ ఓపిక ఉంది కాబట్టి మీ మధ్య ఉన్నాం, లేకపోతే ఎప్పుడో పోయేదాన్ని. అంటే ఆ ఇతరులు చేసిన దాన్ని ఒకటే మనసులో పెట్టుకొని దాని గురించి కుల్లి లైఫ్ ఉంటే ఎప్పుడో చచ్చిపోతుంది. కానీ ఉండదు నాకు. ఒక సెకండ్ అనుకుంటా వీళ్ళు ఎందుకు అంతే, అక్కడ డజన్ మ్యాటర్ అనుకుంటా. వాళ్ళతో నాకేం వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి అనుకుంటా. కానీ నేను ఒకప్పుడు నీ వాక్యం విన్నాను కదా ప్రభా, అందుకనే జ్ఞాపకం చేసుకున్నా అన్నది. అలాగే కొంతమంది వస్తున్నారు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె పందికి ఎప్పుడు పంది బుద్ధి అంట. పంది ఏం చేసిందంట ఒకసారి, అంటే ఇప్పుడు సండే వచ్చింది కాబట్టి గుర్తొస్తుంది. పంది మాంసం చాలా మంది తింటుంటారు కదా. పందులో నీకు శనివారం రోజే దాన్ని పట్టుకుంటారు కదా. నేను అక్కడ రామదుర్గంలో పందులు ఎక్కువ అక్కడ. ఇది ఎప్పుడు శనివారమే పట్టుకోపోతుంటారో అన్నా నేను. అలా రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి పంది మాంసం తింటారు మేడం, బాగా శనివారం రోజు పట్టుకోపోతారు, ఆదివారం రోజు దాన్ని చంపడానికి దాన్ని. అది ఇప్పుడు బాగా పెద్ద కర్ర ఉంది, ఆ కర్రకు దాన్ని కట్టినారు. పందిని కట్టారు కదా, కర్రకు కట్టి ఇట్లా మోసుకుంటారు. బాగుంటుంది కదా, ఇద్దరు మోసుకుంటారు. చూస్తారు కదా మీరు. అప్పుడు కాళ్ళు పైకి ఉంటాయి, దాని తల ఎక్కడ ఉంటుంది? పైకే ఉంటుంది, కిందికి ఉండదమ్మా, పైకి ఉంటుంది. అప్పుడు అది అనుకుందంట పంది, అబ్బా ఎంత వెలుగు, ఎంత ఆకాశం, ఎంత బాగుంది దేవా, ఈ ఆకాశం నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే దాని పచ్చంత కింద, ఎప్పుడు పంది, ఎప్పుడు కిందనే, ఎప్పుడు బొద్దనే, ఎప్పుడు ఏడ పీంటదని ఎత్తుకుంటుంటారు. మన వాళ్ళు కూడా బతికించనే ఉంటారు, ఎప్పుడు భూలోకంలోనే. ఎవరైనా మేలు పొంది అబ్బాయి ఎంత మేలు పొందినా మాకు కూడా మేలు ఇచ్చిన బాగుంటుందంటే అప్పుడే సస్తారు. ఇంకా అప్పటికి మీ సాగు కూడా తెలియదు. ఇసుక ఎత్తుకుతాను, ఇసుక ఇట్లనే పడింది కదా. అప్పుడు పైకి ఎత్తున్నాడు, ఏం చేస్తున్నాడు? పైకి ఎత్తినాడు, మళ్ళీ కిందికి అన్నాడు. ఆ ఊరు వేసేటప్పుడు అట్లే కదా, ముందు పైకి ఇట్లాని ఇట్లా కిందికి లాగుతాను. ఒక్క సెకండ్లో ఎంత బాగుంది ఇది విశాలంగా అనుకుంటే అప్పుడే దాన్ని చంపేస్తాను. ఈ ఉదయకాలం సమయంలో మన రాకడ, వేసే రాకడ ఎప్పుడో తెలియదు, మన బ్రతుకు అంతం ఎప్పుడో తెలియదు. కాబట్టి ఎప్పుడు దేవుడిలో మనం ఆనందిస్తాం. దేవుడిలో ఆనందించే జీవితం ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుంది. పంది లాంటి జీవితం ఎప్పుడు భూ సంబంధమైన వాటిపైన ఆశించక, ఎప్పుడు ఇహలోక సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉండక, దైవికమైన విషయాల్లో ఆసక్తి కలిగి దేవుడిలో ఆనందిస్తూ దేవుడు చేసిన వెళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకోకపోతే వచ్చిందంతా మిగతా ఉంది. టైం లేదు కాబట్టి అదొక్క పాయింట్కే ఇంత టైం అయింది, అదొక్క పాయింట్కే 8 నిమిషాలు అయింది, 40 నిమిషాలు అయింది. ఇంకా ఇదంతా ధ్యానిస్తే చాలా అవుతుంది. వీలైతే రాత్రి ధ్యానం చేస్తున్నాం. ఇంకా మిగతాదంతా అక్కడ వాళ్ళనంతా కూడా నాశనం చేసే విధానంలోనే ఉంటుంది. ఎవరైతే దేవుడికి విరోధంగా ఉన్నారో వాళ్ళకంతా నాశనం, శిక్ష.
రాత్రి వేళ ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరంను గూర్చియు రక్తంను గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించున్నారు.